హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం త్రిబుల్ ఐటీ టైంలో నుంచి స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, క్యాంపస్ ప్లేస్మెంట్స్, హాస్టల్ లైఫ్, ఎవ్రీథింగ్ నేను మీకు చూపించబోతున్నాను డైరెక్ట్ స్టూడెంట్ మాటల్లో. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన మెంటర్షిప్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడి మీకు వన్ గైడెన్స్ ఇస్తాను. చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ కూడా నేనే రెడీ చేస్తాను. కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, అనిరుద్ధ మాట్లాడేది? అవునవును బ్రో. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే బ్రో. అంటే నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ నువ్వు ఓకే. చెప్పేది వినిపిస్తుంది వాళ్ళకి. ఓకే ఓకే బ్రో. ఓకేనా బ్రో? కంఫర్టబులే కదా? ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో, మీరు ఏ బ్రాంచ్ నుంచి? నేను సైబర్ సెక్యూరిటీ బ్రో. ఓకే ఓకే. సో బ్రో, ఇప్పుడు మీ కాలేజ్కి లైక్ పర్మనెంట్ క్యాంపస్ ఉందా? అవును బ్రో, పర్మనెంట్ క్యాంపస్. అంటే నేను విన్నది ఏంటంటే లైక్ హాస్టల్ ఒకటి బయట ఉంటుంది అని. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకటి కొన్ని హాస్టల్స్ బయట అలొకేట్ చేస్తారు, కానీ అవి పెద్ద దూరమే ఉండవు బ్రో. రెగ్యులర్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తారు స్టూడెంట్స్ కి ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి హాస్టల్ బయట ఉంటుంది కొంతమందికి. కొంతమందికి బాయ్స్ కి, వాళ్ళకి గర్ల్స్ కి అయితే ఫస్ట్ ఇయర్ నుంచి లోపలే ఉంటుంది. ఓన్లీ బాయ్స్కి బయట బస్ ఇన్స్టిట్యూట్ అనేది బస్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది డైలీ ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా పెద్ద దూరమే ఉండవు బ్రో. అదే అదే అదే. 10 minutes ట్రావెల్ అంతే. నెక్స్ట్ మీ క్యాంపస్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. లైక్ అవును 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 బ్రో, నాకైతే లొకేషన్ చాలా బాగుంటది. నచ్చింది. అవును బ్రో. అదే అదే. సో ఫీజు ఎంత ఉంటుంది మీ కాలేజీలో అసలు? మాకైతే ఇప్పుడు సెమిస్టర్ కి 2 lakhs ఉంది బ్రో. సెమిస్టర్కి 2 lakhs? అవును అంటే ఇయర్లీ 4 lakhs. అవును అవును. ఇక ఈ కేటగిరీ ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్, ఈ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మీరు స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకోవచ్చు బ్రో. అంటే అది ఓకే. స్కాలర్షిప్స్ పక్కన పెట్టేసి ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు ఎన్ఐటీస్లో ఇస్తున్నారు. ఇన్స్టిట్యూట్స్ నుంచి ఏముండదు బ్రో అలా. ఇప్పుడు ఎన్ఐటీస్లో ఇస్తారు కదా. ఇన్స్టిట్యూట్ నుంచి ఏముండదు. మీరు బయట వేరే స్కాలర్షిప్ నుండి ఏమన్నా అప్లై చేసుకోవచ్చు. అదే అంతే. అదే. బడ్డీ ఫర్ స్టడీ కానీ, ఎన్ఎస్పి కానీ అలాంటివి. అలాంటివి ఏం లేవు బ్రో. అవి ఇన్స్టిట్యూట్ నుంచి కాకుండా మామూలు బయట అప్లై చేసుకోవచ్చు అంటున్నా. అదే అదే, బయట బయట అప్లై చేసుకోవచ్చు అంతే. అదే ఇన్స్టిట్యూట్ అదే నుంచి ఏముండదు. అదే అదే. సో నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది? కేరళ కదా. ఫుడ్ మనకు అంత నచ్చకపోవచ్చు బ్రో. ఆంధ్ర వాళ్ళకి అలా నచ్చకపోవచ్చు. లోకల్ రైస్ వాళ్ళకి ఒకటి. చాలా లావుగా ఉంటది, నిజమేనా? అది మీకు 2 రైస్ లో పెడతారు. 3 టైప్స్ ఆఫ్ రైస్ లో ఉంటాయి. లోకల్ కేరళ వాళ్ళకు కేరళ రైస్ పెడతారు. ఓకే మామూలు నార్త్ వాళ్ళకి బాస్మతి, మనకి మసూరి 3 ఉంటాయి. ఓకే ఓకే. 3 types ఆఫ్ రైస్ పెడతారు. అవును. నెక్స్ట్ ఈ కర్రీస్ ఇవి ఎలా వాళ్ళకి, కేరళ వాళ్ళకి తగ్గట్టాలి అంటే ఏంటి? మా మెస్ ఎలా ఉంటదంటే, మెస్ కమిటీ ఉంటుంది, స్టూడెంట్స్ కమిటీనే. సో మెనూ మొత్తం స్టూడెంట్స్ డిసైడ్ చేస్తారు. ఓకే ఓకే బ్రో. ఇంకా ఈ లైక్ హాస్టల్స్, రూమ్ షేరింగ్ ఎంత అసలు? ఏంటి హాస్టల్స్? మా హాస్టల్ అయితే 3 persons పర్ రూమ్. ఓకే కొన్ని హాస్టల్స్ వాటి సైజ్ బట్టి 2 persons పర్ రూమ్ ఉన్న హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో ఓకే. మినిమం 3 ఉంటారు బ్రో. 2 to 3 అలా. అన్ని హాస్టల్స్ 2 to 3 ఉంటారు, అంతకు మించి ఉండరు. అదే అదే అదే. ఏసీయా నాన్ ఏసీ హాస్టల్స్? నాన్ ఏసీనే బ్రో, నాన్ ఏసీ. కామన్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవి? కామన్ వాష్రూమ్స్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయి. లైక్ మామూలుగా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నవి బయట బ్రో. లైక్ లోపల క్యాంపస్ లో ఉన్న హాస్టల్స్ అన్ని కామన్ ఓకే. అదే వాష్రూమ్స్. ఫస్ట్ ఇయర్ లో కొంతమంది బయట ఉంటారు కదా వాళ్ళకి. అటాచ్డ్ వాష్రూమ్స్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు సెమిస్టర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తుంది? ఈవెంట్ సెమిస్టర్స్ అయితే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయి బ్రో. జాన్ టు ఏప్రిల్ అంటే ఇప్పుడు అయిపోయింది మీకు? అవును. ఓకే, చాలా తక్కువ టైం, Odd 4 semesters. months కదా. అది 4 months ఉంటుంది సేమ్. హాలిడేస్ ఎక్కువ ఉంటాయి బ్రో మీకు. ఓకే ఓకే. సమ్మర్ హాలిడేస్ 3 months ఇస్తారు. అదే అదే అదే. మళ్ళీ ఆడ్ సెమ్ అయితే లైక్ మీకు ఆగస్ట్ లో స్టార్ట్ అయితే నవంబర్ ఎండింగ్ అంతా అయిపోతే అదే. మీకు మళ్ళీ డిసెంబర్ మొత్తం హాలిడేస్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్స్ ప్రొసీజర్ ఇదంతా ఎలా ఉంటుంది? ఇంటర్న్షిప్ ఉంటాయి బ్రో. మీకు ఇప్పుడు మాకు కూడా
ఒక ఇంటర్న్షిప్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాక్సిమం ఇంటర్న్షిప్స్ అన్ని థర్డ్ ఇయర్ లోనే స్టార్ట్ అవుతాయి క్యాంపస్ నుంచి. ఓకే. ఇప్పుడు మాకు సమ్మర్ లో ఒక ఇంటర్న్షిప్ రిక్రూట్మెంట్ వచ్చింది ఆల్గో యూనివర్సిటీ అని. ఏమైనా ఉంటే ప్లేస్మెంట్స్ వాళ్ళు మెయిల్ పెడతారు, మీరు అప్లై చేసుకోవాలి. ఓకే. ఓకే. లైక్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్. ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మాకు కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ క్రైటీరియా మనం ప్లేస్మెంట్స్ చూస్తే క్రైటీరియా ఎలా ఉంటుంది ఎలిజిబుల్ క్రైటీరియా లైక్ కంపెనీస్ పైన డిపెండ్ అయింది. ఒక మంచి కంపెనీ అయితే సీజీ కట్ ఆఫ్ ఫస్ట్ కట్ ఆఫ్ క్లియర్ కావాలి. మంచి కంపెనీ వస్తే 8 పెడుతుంది. కొంచెం యావరేజ్ అబౌవ్ యావరేజ్ అయితే 7-6 ఉన్నా సరిపోతుంది. 8 ఉంటే సేఫ్ ఆల్మోస్ట్. 8 ఉంటే అన్నిట్లోనూ కూర్చోవచ్చు. ఓకే. నెక్స్ట్ బ్రో ఇది మీ ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యి ఉన్నారు కదా సీనియర్లు, వాళ్ళలో దగ్గరగా ఎంత మంది ప్లేస్ అయ్యారు? ఆల్మోస్ట్ ఒక 80-90% వరకు ప్లేస్ అయిపోయారు బ్రో. పర్సెంట్ అంటే ఎలిజిబుల్ అయిన దాంట్లో నాకు తెలిసినంత వరకు 90% అలా ప్లేస్ అయిపోయింటారు. ఇప్పుడు టోటల్ ఇంటేక్ ఎంత ఉంటుంది ఒక్కో ఇయర్ కి? డిపెండ్స్ బ్రో. అంటే ఇప్పుడు మాకి బ్యాచెస్ అని ఒకేలా లేవు బ్రో. స్ట్రెంత్ అంటే ఇంక్రీజ్ చేస్తున్నారు ఇయర్ బై ఇయర్. ఇప్పుడు మా బ్యాచ్ లో 500 స్టూడెంట్స్ ఉన్నారు. సీనియర్స్ దాంట్లో లైక్ 300 అట్లా తక్కువ ఉన్నారు బ్రో. ఇప్పుడు అదే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇయర్ బై ఇయర్ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అదే మీ బ్యాచ్ వచ్చేసరికి 500. మా బ్యాచ్ వచ్చేదానికి 500 మంది ఉన్నారు. సీనియర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువే. ఓకే. మరి కంజెస్టెడ్ ఏం అనిపించదా? చిన్న క్యాంపస్ కదా. అలాగే మీకు అలా చూడడానికి అలా అనిపిస్తుంది కానీ క్యాంపస్ పెద్దదే బ్రో. ఓకే. కానీ అట్మాస్ఫియర్ అయితే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్ ఫుడ్ లైక్ మీరు తెలుగు సినిమాలు చూడాలన్న బయటికి వెళ్ళి ఒక రోజు అలా ఏమైనా ఉంటాయా? దగ్గరే ఉన్నాయి బ్రో. దగ్గర కొన్ని టౌన్స్ ఉన్నాయి. ఒక 5 minutes లో 10 minutes లో వెళ్ళిపోవచ్చు బ్రో. బస్సెస్ ఉంటాయి రెగ్యులర్ గా. పాలా అని ఒక టౌన్ ఉంటది. ఓకే. మీకు లైక్ షాపింగ్ మాల్స్ లైక్ రెస్టారెంట్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఇలాంటివి ప్లే చేస్తారా? ఉంటాయి బ్రో. సీనియర్స్ ఉంటారు. లైక్ ఒక మూవీ క్లబ్స్ ఉంటాయి. వాళ్ళకు లైక్ దగ్గరలో ఉన్న థియేటర్ తో మాట్లాడి అందరూ కలిసి ఒకసారి. అవునవును. అందరూ కలిసి లైక్ గూగుల్ ఫామ్స్ వెళ్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిల్ చేస్తారు. అలా స్క్రీనింగ్స్ చేయించుకుంటారు. నెక్స్ట్ మన తెలుగు రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ? తెలుగు రెస్టారెంట్స్ ఏమి ఉండవు కానీ లైక్ బయట రెస్టారెంట్స్ లో మీకు అంటే మన దొరికేటివన్నీ అక్కడే దొరుకుతాయి బ్రో. లైక్ బిర్యానీ అలాంటివన్నీ దొరుకుతాయి. ఓకే. మన సైడ్ తెలుగు పర్టికులర్గా అంటూ ఏముండవు. ఇంకా ఇంకేమున్నాయి బ్రో? క్యాంపస్, హాస్టల్, ఫ్యాకల్టీ అడిగేసాను. ఫ్యాకల్టీ అడగలేదు కదా? ఫ్యాకల్టీ బాగుంటది. లైక్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటది. లైక్ మీరు NIT లైక్ IIITs లో PhD చేసిన వాళ్ళు ఉంటారు మాక్సిమం. ఓకే. ఓకే బ్రో. ఇంకా కొంతమంది ఫారిన్ వెళ్ళి PhD చేసిన వాళ్ళు కూడా ఉంటారు, జర్మనీ అలా. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు ఏ బ్రాంచ్ బ్రో? సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ బ్రో. ఓకే. మీకు బాగానే ఉందా అంతా? అంటే నేను సైబర్ సెక్యూరిటీ కోసమే వచ్చా బ్రో. క్యాంపస్ లో సైబర్ సెక్యూరిటీ చాలా బాగుంటది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి దాని ఓరియంటెడ్ గా చేస్తున్నారా లేదా కామన్ గా అన్ని బ్రాంచెస్ కన్నట్టు చేస్తున్నారా? కామన్ గా ఉన్న కోర్సెస్ అన్ని కామన్ గానే పెడతారు. మాకు ఎంతో కొంత వేరియేషన్ అయితే ఉందిగా వేరే అదర్ బ్రాంచ్ నుంచి. అంటే కొన్ని కాలేజెస్ ఏం చేస్తారంటే CSEs కూడా కలిపేసి సేమ్ చెప్పేస్తున్నారు. కొన్ని IIITs ఉన్నాయి అవి కూడా. అంటే మీకు మ్యాథ్స్ అందరికీ ఒకటే కదా. అదే కొన్ని టాపిక్స్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అయినా సరే, నెక్స్ట్ AML తీసుకున్నా ఈ మ్యాథమెటిక్స్ టాపిక్స్ ఉంది, లీనియర్ ఆల్జీబ్రా కానీ, నెక్స్ట్ ఇవి అందరికి కామన్. ఇంకా కాబట్టి అది తప్పులేదు, అందులో నో ప్రాబ్లం. కానీ సో ఇంకా మీ సబ్ జూనియర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు బ్రో? అంటే లైక్ రావచ్చు బ్రో. మంచి క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంటది. లైక్ మీరు హ్యాకథాన్స్ అలా వాటికి సీనియర్స్ నుంచి మంచి హెల్ప్ ఉంటది. ఓకే. క్లబ్స్ కూడా చాలా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి బ్రో. మీకు ఒకవేళ మీరు ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ కావాలంటే లైక్ ఓపెన్ సోర్స్ క్లబ్స్ ఉంటాయి. మీరు ప్రాజెక్ట్స్ కి వాళ్ళు రెగ్యులర్ గా బిల్డ్ చేస్తుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. ఓకే. హ్యాకథాన్స్ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటారు. సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి CTFs ఉంటాయి. ఓకే. ఓకే. లాస్ట్ ఇయర్ SIH కూడా గెలిచారు మా క్యాంపస్ నుంచి. ఓకే. ఓకే. నైస్.
లైక్ వాళ్ళకు నేషనల్ ఇంటర్న్షిప్ కూడా ఇచ్చారు. గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది ఇంటర్న్షిప్ టీమ్ లో గెలిచిన వాళ్ళందరికీ. నైస్ నైస్ బ్రో. ఇంకా ఇది లాస్ట్ క్వశ్చన్, ఇది ఒక్కటే ఇంకా అడగను, అయిపోయాయి Okay, bro. అన్ని. ర్యాగింగ్ ఉంటుందా ఉండదా? లైక్ లాస్ట్ టైం ఏముండదు bro. చెప్తాను. Ragging నేను ఏముండదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేబీ నీకు తెలిసి ఉంటుంది, డీబార్ అయ్యారని చెప్పేసి. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆ, సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది అక్కడ? డీబార్ అనేది ఏం లేదు బ్రో. అంటే మీరు లైక్ డిసిప్లిన్ గా లేకపోయి లైక్ ఏదైనా కంప్లైంట్ రైజ్ అయితే మీకు డిసిప్లినరీ కమిటీ ఉంటది. వాళ్ళు మిమ్మల్ని డీబార్ చేస్తారు. కానీ అది పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కాదు. మీరు డిసిప్లిన్ గా లేకపోతే, క్యాంపస్ రూల్స్ పార్టీ ఇవ్వకపోతే. సరే, అది ఓకే, నేను అనేది అది కాదు. మొన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని జస్ట్ అడుగుతున్నా. అంటే ఏ సిచ్యువేషన్ మీరు పర్టికులర్ చెప్తే నేను అదే మొన్న లైక్ సీనియర్ జూనియర్ కొంచెం హెరాస్మెంట్ లాగా, ర్యాగింగ్ నాకు తెలిసిన అలాంటి హెరాస్మెంట్ ర్యాగింగ్ జరిగిందని, లైక్ సారీ ర్యాగింగ్ కాదు, కాపీయింగ్ సంథింగ్ అనుకుంటాను. కాపీ జరిగిందని మాస్ కొంత ఒక 10 మెంబర్స్, 5 to 10 మెంబర్స్ ఏమో తీసేశారని విన్నాను. కాపీ చేసే దొరికితే తీసేస్తారు బ్రో. లైక్ కాపీ ఎగ్జాక్ట్ గా నాకు జరిగి కూడా అది ఇప్పుడు కాదు, చాలా 6 months మీ లాస్ట్ సెమిస్టర్ లోనే అది జరిగింది. ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు అది ర్యాగింగా లేదంటే కాపీయా సంథింగ్. నాకు ఒకవేళ మీరు హాస్టల్స్ లో చెప్పకుండా బయటికి వెళ్ళినా గానీ మిమ్మల్ని ఒక సెమ్ అంతా బయటే ఉండాల్సి వస్తుంది. ఓకే, హాస్టల్లో ఇన్ఫార్మ్ చేయకుండా బయటికి వెళ్ళినా, హాస్టల్ ఇన్ఫార్మ్ చేయకుండా బయటికి వెళ్తే మిమ్మల్ని లైక్ హాస్టల్లో మీరు లైక్ కనీసం ఒక 2-3 సెమ్స్ మీరు బయటే ఉండాల్సి వస్తుంది. ఓకే స్ట్రిక్ట్ గానే ఉంది అయితే అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ సబ్ జూనియర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే. సో గైస్, చూశారు కదా, ఇది త్రిబుల్ కొట్టాయం యొక్క గ్రౌండ్ రియాలిటీ. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా గైడెన్స్ ప్రాపర్గా మీ జోసెఫ్ సిసాప్కి లేదా ఇంజనీరింగ్కి A to Z మీకు గైడెన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మన దగ్గర మెంటర్షిప్ ప్యాకేజెస్ ఉంటే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. సో థ్యాంక్